పొలిటికోస్ నేను మీ లక్ష్మీరాజరాజు. మనం ప్రస్తుతం హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో అయితే ఉన్నాము. ఇక్కడికి రావడానికి గల మెయిన్ ప్రధాన ఉద్దేశం కనుక చూసుకున్నట్టయితే 2026 రైతుబడి అగ్రి షో గత 2 ఏళ్ల నుంచి కూడా రాజేందర్ రెడ్డి గారి నేతృత్వంలో అయితే ఈ అగ్రి షో అయితే నిర్వహించడం జరుగుతోంది. ఈసారి మూడోసారి కూడా చాలా సక్సెస్ఫుల్గా వీరైతే రైతుబడిని ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఆయన ఎన్నో వీడియోల ద్వారా ఆయన యూట్యూబ్లో ఎంతోమంది రైతులకైతే విజ్ఞానాన్ని అందించారు. వారికి కేవలం వీడియోలు డిజిటల్ రూపంగా మాత్రమే కాకుండా ఫిజికల్గా కూడా రైతులకి ఎన్నో విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారు రైతులే వచ్చి నేరుగా ఈ సేంద్రియ పద్ధతులను కానీ యంత్రాలను కానీ అదేవిధంగా వారికి వ్యాపార పెట్టుబడులు ఎలా పెట్టుకోవాలో తెలుస్తుందన్న ఉద్దేశంతో ఆయన ఫిజికల్గా ఇలా 3 ఏళ్ల నుంచి ఈ అగ్రి షోను అయితే నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా 2024 ఆగస్టులో అయితే నిర్వహించారు మన నల్గొండ జిల్లాలో. తర్వాత వచ్చేసి 2025 ఫిబ్రవరిలో వచ్చేసి మన అనంతపురం జిల్లాలో అయితే నిర్వహించడం జరిగింది. ఆ 2 జిల్లా స్థాయిలో అయితే ఈసారి రాష్ట్ర స్థాయిలో అగ్రి షో రైతుబడి అగ్రి షోను అయితే మన హైదరాబాద్ నగరంలో ఎన్టీఆర్ స్టేడియంలో అయితే 20వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు అంటే 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే రైతులు చాలా మంది వచ్చి వారి యొక్క సందేహాలు అదేవిధంగా వారు ఏ రకంగా వారి పంటని ప్రోత్సహించేందుకు ఏమైనా సలహాలు కానీ ఇంకేమైనా అంశాలు కానీ దోహదపడతాయా అన్న అంశం మీద ఇక్కడైతే మన దగ్గర చాలా మంది రైతులు అయితే వచ్చి ఉన్నారు. మనం ప్రస్తుతం అయితే సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ వీరి దగ్గర రకరకాల పండ్లు అదేవిధంగా ఎన్నో కూరగాయలు కూడా సేంద్రియంగా ఎలా పండించాలి. కేవలం మనం పుచ్చకాయలు గట్ట చూసుకున్నట్టయితే ఒకే రకం మనకు తెలుసు, కానీ వీటిలో రకరకాలు ఉన్నాయని వీరి ద్వారా మనకు అర్థమవుతుంది. వీరు కేవలం పళ్ళు కూరగాయలు మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో రకాలు సేంద్రియంగా పండిస్తున్నారు. సారవంతమైన మట్టితో పాటు పండిస్తున్నారు. సో వారి ప్రతినిధి అయితే మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. చూశారు కదా, ఇక్కడ చూసుకున్నట్టయితే మన దగ్గర ఎన్నో రకాల కూరగాయలు ఉన్నాయి. వాటికి పేర్లు కూడా ఇవ్వడం జరిగింది సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారైతే. సో వారి ప్రతినిధి అయితే మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి వీటి గురించి ఇంకా విపులంగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు భాష అండి. సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ మేనేజర్ని. నేను వచ్చేసరికి గుంటూరు అండి. మాది గుంటూరు నుంచి వచ్చాను. ఇక్కడ రైతుబడి అగ్రి షో నడుస్తుంటే దానికి స్టాల్ గురించి వచ్చాము మేము. నల్గొండ దీనికి డిస్ట్రిబ్యూటర్లు నల్గొండ సాగర్ ట్రేడర్స్ వారు దీనికి డిస్ట్రిబ్యూటర్లు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ మొత్తం సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ మొత్తం వాళ్ళే చేసుకుంటున్నారు. మీకు వెరైటీల గురించి చెప్పాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మిర్చి వెరైటీ అండి. ఇది గుంటూరు కాబట్టి గుంటూరు ఎక్కువ పోతూ ఉంటుంది. ఇదేంటంటే వైరస్ని తట్టుకొని రైతుకు మేలు చేసే వెరైటీలు ఇవి. ఈ డార్క్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే కలర్ ఉంటుంది. కలర్ ఉండటం వల్ల కాయ కూడా మంచి రంగు వస్తుంది. రంగు వల్ల ఏమైందంటే పట్టికి సంబంధించిన వెరైటీ. పట్టి ఉంటేనే ఏమైందంటే మార్కెట్లో మంచి రేటు పలుకుతుంది. అంటే ఇవి పచ్చళ్ళు వాటికి ఇటు పోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సింగం వెరైటీ. ఇవి కూడా అలాగేనండి. గ్రీన్ చిల్లీ, డ్రై చిల్లీ, పండు మిరప ఈ 3 రకాలకి పనికి వస్తాయి. ఇంకా టమాటాకు వచ్చేసరికి టమాటా వెరైటీలు తేజస్ అని 2 రకాలు ఉండేవి. మీకు చూస్తున్నారు కదా కాకరకాయలు. ఇవి వాటర్ మిలన్స్లో అగ్రగామి సంస్థ సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. దాదాపుగా ఒక 28 వెరైటీలు ఉన్నాయి. 30 సంవత్సరాల నుంచి కూడా ఒకే వెరైటీ 30 సంవత్సరాల నుంచి ఆన్లైన్లో పోతూనే ఉంటుంది. అది ఒక ఎంప్లాయీ లేకపోయినా కూడా మార్కెట్ అవుతూనే ఉన్న వెరైటీ అది సాగర్ ట్రేడర్స్ వాళ్ళది. ఇంకా మల్చింగ్ షీట్స్, కర్బూజా వెరైటీలు ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర. మేమైతే రైతుకు మేలు చేసే వెరైటీలు వైరస్ని తట్టుకొని రైతు మేలు చేసే వెరైటీలు అయితే మార్కెట్లో తీసుకురావాలని చెప్పి మా సాగర్ ట్రేడర్స్ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరానికి 2 వెరైటీలు మార్కెట్లోకి వస్తూ ఉంటాయి మావి. ఇవి కెమికల్స్ కాకుండా సేంద్రియ ఎరువులతో పండించిన పంటలేనా? కెమికల్గా పండిస్తారు, సేంద్రియాలుగా అండి. అంటే ఫెస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే కంపల్సరీగా కెమికల్కే పోతూ ఉంటారు. సేంద్రియ చేసినా కూడా ఫెస్ట్ ఎక్కువగా వస్తుంటుంది. దానికి ఏంటంటే రైతుకి దిగుబడి రాదు కొంతమంది. దానివల్ల ఏమైందంటే కొంత పెస్టిసైడ్కి వెళ్తూ ఉంటారు రైతులు. మేమేంటంటే రైతులకు కూడా దగ్గర అందుబాటులో ఉండి కూడా మేము ప్రిఫర్ చేస్తూ ఉంటాం. కొన్ని మెడిసిన్స్ కూడా చెప్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి అగ్రి షోకి రావడం జరిగిందా? ఇది మొదటిసారి కాదండి, ప్రతి సంవత్సరం దాదాపుగా 10 సంవత్సరాలు. కోయంబత్తూరులో వెళ్తున్నాము మేము. హైదరాబాదు హైటెక్స్లో పెట్టినా. ఇక్కడ ఇప్పుడు రాజేందర్ రెడ్డి గారు రైతుబడి ప్రోగ్రాం పెట్టారు. దీనికి కూడా రావడం జరిగింది. ఇది 2వసారి రాజేందర్ రెడ్డి గారు దానికి రావడం. థ్యాంక్ యూ అండి. మనం ప్రస్తుతం సూపర్ పాలిమర్స్ సంస్థ దగ్గర అయితే ఉన్నాము. వీరు కౌ మ్యాట్స్ మరియు ఏవైతే బఫల్లో మ్యాట్స్ ఉన్నాయో వాటిలో స్పెషలిస్ట్ అనమాట. సో వాటికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి మనతో వారి ప్రతినిధి సునీల్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేము కౌ మ్యాట్ మ్యానుఫ్యాక్చర్స్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి అండి. మేము ఇక్కడి నుంచి పాన్ ఇండియా సప్లై ఇస్తాం. ఆవులకి, గేదెలకి మ్యాట్లు మనం తయారు చేస్తాం. స్పెషలిస్ట్ మనం దాంట్లో.
లాస్ట్ 35 ఇయర్స్ నుంచి మన ఇండస్ట్రీ ఉంది. జారకుండా యాంటీ స్కిడ్గా పనిచేస్తాయి. గ్రౌండ్లో ఉన్న హీట్ అనేది బాడీకి ఎక్కనిదు, పొదుగు వాపు వ్యాధి కూడా రానిదు, దానికి కూడా మీకు హెల్ప్ఫుల్ అవుద్ది. నెక్స్ట్ మీకు ఏంటంటే మెయిన్ ఆవు కానీ గేదె కానీ జారితే దాన్ని హాస్పిటల్ తరలించడం చాలా కష్టం. ఒక మనిషి అయితే ఏముంది పడతారు, ఇద్దరు తీసుకెళ్ళిపోతారు. ఆవుకి గేదెకి ఆ ఛాన్స్ ఉండదు. సో మీరు కింద ఓన్లీ ఫ్లోరింగ్ చేసి పెట్టేస్తే కొన్ని రోజులకి జారిద్ది. ఈ మ్యాట్ అయితే దానికి సేఫ్గా మీ పనికి వస్తుంది. దీనికి మంచి రెస్పాన్స్ మనకి ముందు నుంచే ఉంది, కానీ ఇంకా బెటర్ రెస్పాన్స్ కోసం చాలామందికి రీచ్ అయ్యిద్ది అని చెప్పి ఇక్కడ పెట్టాం. మ్యాట్ లైఫ్ కూడా మంది 3 to 4 years మ్యాట్ లైఫ్ ఉంటుంది. ఇంతకుముందు ఇలాంటి ఎక్స్పోస్కి ఎప్పుడైనా రావడం లేదండి, మేము ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం. సో ఎలా అనిపిస్తుంది? యా, ఓవరాల్ రెస్పాన్స్ బాగుంది. డిపెండ్ అండి, అంటే కౌ మ్యాట్ వేరే ప్రైస్ ఉంది 1900, బఫెల్లో మ్యాట్ వచ్చి 2400. ఇది ఇంక్లూడింగ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ ఆల్. సో ఎందుకు కౌ మ్యాట్కి అండ్ బఫెల్లో మ్యాట్కి వేరియేషన్ ఎందుకు ఉంది? యూజువలీ కౌ మ్యాట్ ఏంటంటే మీకు ఆవులు బరువు వచ్చేసి 3 to 400 kgs ఉంటాయి, దానికి 24 mm మ్యాట్ సరిపోతుంది. బఫెల్లోస్ వచ్చేసి మీకు అరౌండ్గా 5 to 600 kgs ఉంటాయి, దానికి ఏంటంటే లోడ్ బేరింగ్ కెపాసిటీ ఎక్కువ కావాలి. సో డిఫరెన్స్ వల్ల, వెయిట్ డిఫరెన్స్ వల్ల యూ హ్యావ్ ప్రైస్ డిఫరెన్స్. హెవీ డ్యూటీ మ్యాట్. ఎస్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు రైతుబడి అగ్రి షో అనేది ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. ఘన విజయంగా ఇక్కడ రైతు సోదరులు కానీ, లేదంటే హోమ్ గార్డెనర్స్ కానీ, B2B క్లయింట్స్, డీలర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ చాలామంది వస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. కేఎన్ బయోసైన్స్ తరఫున రైతుబడికి కృతజ్ఞతలు. అలాగే కేఎన్ బయోసైన్స్ వచ్చేసి మేజర్గా మైక్రోబియల్ ప్రోడక్ట్స్ని డీల్ చేస్తుంది, బయలాజికల్ ప్రోడక్ట్స్. ఇందులో వచ్చేసి మాకు ట్రైకోడెర్మా, సూడోమోనాస్ ఉంటుంది, వ్యామ్ మైకోరైజా ఉంది. అలాగే మీకు వేరు పురుగు లేదా గ్రబ్స్ కానీ ఎఫెక్ట్ ఉంటే నేమపవర్ EPN అని ఇస్తున్నాము. సో అది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మీకు పవర్ టిల్లర్ కూడా మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర CSIR టెక్నాలజీతో పవర్ టిల్లర్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఈరోజు ఈ రైతుబడి షోలో బుక్ చేసుకున్న వాళ్ళకి 1.2 lakhs ఏదైతే ఉందో మీరు డిస్కౌంట్లో మీకు 90,000కి ఇస్తున్నాము. అలాగే మా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో 50% ఆఫర్లో మీకు ఆఫర్ చేస్తున్నాము. చూశారు కదా, రాజేందర్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి రైతుబడి అగ్రి షో ఎంతో సక్సెస్ఫుల్గా అయితే మొదటి రోజు జరుగుతోంది. ఇలాగ మిగతా 2 రోజులు కూడా జరుగుతుంది అని ఇక్కడ రైతులైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేవలం వ్యవసాయానికి సంబంధించింది మాత్రమే కాకుండా పాడి పశువులు, అదేవిధంగా గొర్రెల పెంపకం, కోళ్ల పెంపకం, తర్వాత పట్టు పురుగులు, అలాగే ఎన్నో రకాలైనటువంటి పెంపకాల గురించి కూడా ఇక్కడైతే రైతులకి ఒక అవగాహన అయితే కల్పిస్తున్నారు. కేవలం రైతులు వారి సాంప్రదాయ పద్ధతుల్లో మాత్రమే అన్నింటినీ చేస్తున్నారు. ఈ అగ్రి షోకి వస్తే కనుక వారికి ఇంకా ఎన్నో రకాలైనటువంటి విషయాలు అయితే తెలుస్తాయి. ఇంతకుముందు జరిగినటువంటి అనంతపురం అగ్రి షో కానీ, నల్గొండ అగ్రి షో కానీ కంపేర్ చేసుకున్నట్టయితే ఈ అగ్రి షో కంప్లీట్గా డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. అవి కేవలం జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పరిగణించి చేసినా కూడా అక్కడ జిల్లా స్థాయిలో రైతులైతే ఎక్కువగా హాజరవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఈ అగ్రి షోలో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రైతులతో పాటు కంపెనీస్, డిఫరెంట్ బ్రాండ్ కంపెనీస్ కూడా వచ్చి హాజరవ్వడం జరిగింది. రాజేందర్ రెడ్డి గారు దీన్నే ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఈ 3 రోజుల్లో దగ్గర 1,00,000 మంది రైతులు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ 1,00,000 మంది రైతులకి ఉపయోగపడేలా ఇక్కడ కార్యక్రమాన్ని అయితే రూపొందించారని కూడా చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ శేఖర్తో పొలిటికోస్ ఫ్రమ్ NTR స్టేడియం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.